హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో రాత్రి 8 గంటల టైంలో భారీ వర్షం కురిసింది. అరగంట సేపు వర్షం ఆగకుండా దంచుకొట్టడంతో టూ వీలర్స్ పై వెళ్లే వాళ్లు పాదాచారులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ సికింద్రాబాద్ తో సిటీ శివార్లలోనూ భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడినట్టు వార్తలు వచ్చాయి. శంషాబాద్, కాప్రా, ఈసీఐఎల్, సైనిక్పురి, మౌలాలి, కుషాయిగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సికింద్రాబాద్, అల్వాల్, బొల్లారం, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. వర్షం ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక ఉప్పల్, మేడిపల్లి ఈదురుగాలులతో కూడిన వర్షం పడగా ఓయూ, తార్నాక, అంబర్పేటలో చిరుజల్లులు పడ్డాయి. సిటీలో వానతో పాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో సికింద్రాబాద్ లో పెద్ద హోర్డింగ్ కుప్పకూలింది. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే రంగంలోకి దిగిన బల్దియా డిజాస్టర్ మేనేజ్మెంట్ బలగాలు హోర్డింగ్ శకలాలు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రెడీగా సిటీలో వర్షం ప్రభావం, విద్యుత్ అంతరాయానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, సిటీలో వర్షం పడింది కదా, కొన్ని చోట్ల కరెంటు సప్లై లేదని అంటున్నారు. అలాగే హోర్డింగ్స్ కూలాయి కదా, ఇప్పుడు ఎలా ఉంది? విపరీతంగా ఎండ దంచి కొడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ దంచి కొడుతుంది. సిటీలో మరింత ఎక్కువగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు రీచ్ అయింది. పొద్దున దాకా ఎండ విపరీతంగా ఉండడంతో ఉక్కపోత విపరీతంగా ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో సేమ్ టైం సాయంత్రం వేళలో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అవుతుంది. ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం ఒక్కసారిగా సిటీ జనాన్ని కాస్త రిలాక్స్ గా ఉంటుంది. అనుకోకుండా వర్షం కూడా పడుతుంది. గత 4-5 రోజులుగా చూస్తే సాయంత్రం వేళలో ఎక్కువగా వర్షం పడుతున్న ప్రాంతాలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇవాళ కూడా సేమ్ అలాగే ఈవినింగ్ కూడా కొద్దిగా ఉరుములు మెరుపులు కూడిన వాతావరణం చేంజ్ అయింది. మధ్యాహ్నం అంతా ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం వేళలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. సిటీలో చాలా చోట్ల చేర్లింగంపల్లి కావచ్చు, కుకట్పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, అదేవిధంగా ఆల్వాల్, సికింద్రాబాద్ లోని ఖైరతాబాద్ వివిధ జోన్ సర్కిల్లో వర్షం పడింది. ఉరుములు మెరుపులతో అదేవిధంగా ఈదురుగాలులు ఎక్కువగా వీచాయి. దీంతో చెట్లు అక్కడక్కడ కొంత కొమ్మలు విరిగిపడినా హోర్డింగ్స్ మాత్రం పడిపోయాయి. అదేవిధంగా హోర్డింగ్స్ ఉన్న ఫ్లెక్సీలు కూడా ఈదురుగాళ్లకు తెగి రోడ్ల మీదకి వచ్చినాయి. అయితే హోర్డింగ్స్ ప్యాట్నీ, సికింద్రాబాద్ ప్యాట్నీ మార్గంలో ఒక భారీ హోర్డింగ్స్ కింద పడడంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశారు. వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలో దిగాయి, హోర్డింగ్స్ తొలగించాయి. కానీ ఆ సమయంలో కాస్త ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా సిటీలో చాలా వరకు పబ్లిక్ ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లారు. అదేవిధంగా సెలవులు కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య లేదని చెప్పాలి. మామూలు రోజులలో అయితే ఈ సమయంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది. మ్యాన్ హోల్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ లైన్ పాయింట్స్ కావచ్చు, చాలా చోట్ల ఉంటాయి. చిన్న వర్షానికి రోడ్లంతా చిత్తడిగా మారుతున్నారు. మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ ఇవాళ మాత్రము అంతగా ఎక్కువగా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువగా సిటీ జనం అంతా ఏపీకి ఓట్లు వేయడానికి చాలా మంది, లక్షలాది మంది ఏపీకి వెళ్లారు. నిర్మానుష్యంగా ఉంది సిటీ మొత్తం. అయితే ఈవినింగ్ వేళలో కాస్త ఉన్న సిటీలో ఉన్న కొద్ది మంది రోడ్లపైకి రావడంతో ఇవాళ కొద్దిగా అక్కడక్కడ వాటర్ లైన్ పాయింట్స్ కావచ్చు, అదేవిధంగా హోర్డింగ్స్ పడిపోయిన ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మిగతా అంతా కూల్గా ఉందని చెప్పాలి. కానీ ఈ మరికొన్ని చోట్ల అయితే చార్మినార్ ఆ ఏరియాలో కావచ్చు, కొన్ని రోడ్లు డ్యామేజ్ ఉన్న ఏరియాలో వాటర్ లైన్ పాయింట్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. దీంతో పాటు ఒకేసారి ఉరుముల మెరుపులతో ఎదురుగాలులు రావడంతో కొద్దిగా విద్యుత్ కు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల కరెంటు పోయింది. మరి కొన్ని చోట్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఏంటంటే షార్ట్ సర్క్యూట్, 2 వైర్లు జాయింట్ కావడంతో కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్లు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ ఒకసారి షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ ఏరియాలో కరెంటు పోయిన ఏరియాలో పునరుద్ధరణ పనులు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి అయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఏం లేదు. కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కూడా కాసేపటి క్రితమే అలర్ట్ చేయడం జరిగింది. రానున్న 1-2 గంటలు కూడా
సిటీలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ బల్దియా సంబంధించిన మాన్సూన్ బృందాలు కావచ్చు, అదేవిధంగా ఎమర్జెన్సీ బృందాలు కావచ్చు, అదేవిధంగా వాటర్ బోర్డుకు సంబంధించిన మాన్సూన్ బృందాలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా సంబంధించిన సహాయక చర్యలు కూడా చేపట్టడానికి బృందాలను అప్రమత్తం చేసి నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం చేయడం జరిగింది. ఎమర్జెన్సీ బృందాలు కంట్రోల్ రూమ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాగానే, కంప్లైంట్ రాగానే ఆయా సంబంధించిన అధికారులు అప్రమత్తం చేసి కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. మొత్తానికైతే సిటీలో కురిసిన కొద్దిపాటి వర్షానికైతే ఒకసారి వెదర్ చేంజ్ అయిందని చెప్పొచ్చు. కానీ ఉక్కపోత సిటీలో కూడా చాలా వరకు ప్రజలకు ఈ చిన్నపాటి వర్షానికి కొద్దిగా రిలాక్స్ అయిందని చెప్పాలి సూర్య. రైట్, థ్యాంక్ యూ రాజు.